శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ 6 నెలలు తులారాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము తులారాశి వారికి అక్టోబర్ 18 వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు, తదనంతరం ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశి వారికి ఈ 6 మాసాలు బాగా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రారంభంలో గురువు మూలకంగా అంటే 9వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. తులారాశి వారికి గురువు అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి చాలా పనులు నెరవేరుతాయి. ప్రతి పని లోపల కూడాను ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీరు కోరుకున్నట్టుగా, మీరు ఊహించినట్టుగా ఫలితాలు ఉంటాయి. లాభాలను పొందుతారు, చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక రావాల్సినటువంటి డబ్బు మీకు వస్తుంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి డబ్బు, రావాల్సినటువంటి డబ్బు, ఎన్నో కలహాలు, వైషమ్యాలు, మనస్పర్ధలు కలిగించినప్పటికీ రానటువంటి డబ్బు ఈ సమయంలో మీకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అంటే అక్టోబర్ 18 లోపు మీకు డబ్బు అందుతుంది, సంతృప్తిగా ఉంటారు. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. గృహ నిర్మాణం కానివ్వండి, పిల్లలను ఒక మంచి స్థితి లోపల ఉంచడానికి చేసేటువంటి ప్రయత్నాల లోపల కూడాను మీరు సక్సెస్ అవుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో, నిర్ణీత సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు. స్థిర చిరాస్తుల మూలకంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనబడుతుంది. ఇవన్నీ కూడాను మీకు అక్టోబర్ 18 వరకు గురు ప్రభావం మూలకంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక తదనంతరం 18 అక్టోబర్ తర్వాత డిసెంబర్ 31 వరకు కూడాను దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో సంచారము ప్రతికూలంగా ఉంటుంది గోచార రీత్యా. అయితే ఈ దశమ స్థానంలో సంచరించడం మూలకంగా మనకి ఇది వృత్తి స్థానం, కర్మస్థానం. మనం చేసేటువంటి పనిపైన ఎఫెక్ట్ బాగా ఉంటుంది. కాబట్టి మీ కర్తవ్యంగా మీరేం చేయాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రిజల్ట్ అనేది మనం చేసేటువంటి పనిపైన ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయం పైన రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్థితిలో గురువు దశమ స్థానంలో ఉన్నప్పుడు మిమ్మల్ని బ్లైండ్గా చేయించేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తిపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు వారితో కలహాలు, మనస్పర్ధలు, అసహనము, వీటికి కారణంగా మన లోపల అసహనము డెవలప్ అవుతుంది. భయానికి గురి అవుతారు. స్నేహితులతో కలహాలు, ఇలాంటివన్నీ కూడాను దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు కలుగుతాయి. అయితే ఈ సమయంలో శని మీకు అనుకూలంగా ఉన్నాడు. శని ముఖ్యంగా 6వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. శని 6వ స్థానంలో సంచరించడం చాలా కలిసి వచ్చేటువంటి అంశం. శత్రువుల మూలకంగా మీకు విజయం చేకూరుతుంది. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. మీరు కొన్ని పనులను సాహసించి ధైర్యంతో మీరు చేస్తారు. కనుక ఈ 6వ స్థానంలో శని ప్రభావం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సత్ఫలితాలు ఉంటాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఆదరణ లభిస్తుంది. మీ పనితనాన్ని గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. అందరి సహాయ సహకారాలను పొందుతారు. చేసేటువంటి వృత్తిలో అభివృద్ధి, మీరు అనుకున్న లెవెల్లో మీరు ఒక స్థితికి చేరేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. అందరి మన్ననలను పొందుతారు, సహాయాన్ని పొందుతారు. శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలకు వెళుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
సౌఖ్యంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. కనుక 6వ స్థానంలో శని సంచారము, ఈ 6 మాసాలు మీకు శని ప్రభావం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రావాల్సినటువంటి డబ్బు విషయంలో శని యొక్క ప్రభావం ఉంటుంది, ఖర్చు విషయంలో ఉంటుంది, ఆదాయము, వీటన్నిటి లోపల కూడా పాజిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది శని మూలకంగా మీకు జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ఇదే సమయంలో 5వ స్థానంలో రాహు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ రాహు మూలకంగా ఏంటంటే కొంత వాగ్వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎవరితో ముఖ్యంగా ఉంటాయి? అనవసరమైనటువంటి చర్చల మూలకంగా పిల్లలతో. పిల్లలు వాళ్లకు కావలసింది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు, మీరు దాన్ని వ్యతిరేకించడం, ఇలాంటి వాటి మూలకంగా కొంత వాగ్వివాదాలు తలెత్తి కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే దాని మూలకంగా కొంత అసంతృప్తి, సమయానికి భుజించకపోవడము, శ్రద్ధ కనపరచకపోవడము పనుల లోపల, ఇలాంటివి కేతు మూలకంగా 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కలుగుతాయి. ఇది ముఖ్యంగా పిల్లలకు మీకు ఉండేటువంటి రిలేషన్ విషయం లోపల కొంత గ్యాప్ను ఏర్పరిచే అవకాశాలు ఉంటాయి. ఇక ఇదే సమయంలో మీకు పాజిటివ్ ఏంటంటే కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కేతువు మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. చేతిలో డబ్బు ఉంటుంది. శని బాగా ఉన్నాడు, కేతువు కూడాను బాగా ఉన్నాడు. కాబట్టి చేతిలో డబ్బు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేస్తారు, పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు, వస్తువులను కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువులకు మీరు కొనాలి అనేటువంటి ఒక ఆలోచన మీ లోపల డెవలప్ అవుతుంది. సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. నలుగురికి ఉపయోగపడేటువంటి పనులను మీరు చేపడతారు. సహాయ సహకారాలను పొందుతారు. నలుగురికి కూడాను మీరు సహాయం చేస్తారు, సహాయాన్ని పొందుతారు. ఇలా మీకు ఏకాదశ స్థానంలో కేతు ఉన్నప్పుడు చాలా మంచి పనులు జరిగేటువంటి అవకాశము ఉంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే తులారాశి వారికి ఓవరాల్గా ఈ 6 మాసాలు బాగా కలిసి వస్తుంది. 18 అక్టోబర్ వరకు 9వ స్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం దశమంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ సమయం లోపల మీకు తులారాశి వారికి అంటే ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఇంకా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపల 16 డిసెంబర్ అక్కడి నుండి ఎండింగ్ వరకు కూడాను మీకు 3వ స్థానంలో సూర్యుడు సంచరిస్తాడు. కనుక ఇది కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడం. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే
గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహువు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.